సో 6th క్లాసు సాంఘిక శాస్త్రం సంబంధించి గ్లోబు భూమికి నమూనా పాఠ్యాంశంలోని ఏపీ టెట్ అలాగే ఏపీ డిఎస్సికి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో మొదటి క్వశ్చన్, భూమికి ఖచ్చితమైన నమూనా ఏమిటి? ఆప్షన్ ఏ పటం, ఆప్షన్ బి గ్లోబు, ఆప్షన్ సి అట్లాస్, ఆప్షన్ డి ఉపగ్రహం. సో భూమికి ఖచ్చితమైన నమూనా ఏమిటి? సో భూమికి ఖచ్చితమైన నమూనా ఏంటంటే గ్లోబ్ అండి. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, అక్షాంశాలు ఎలా ఉంటాయి? ఆప్షన్ ఏ నిలువుగా, ఆప్షన్ బి సమాంతరంగా, ఆప్షన్ సి వంకరగా, ఆప్షన్ డి తిరుగుతూ. సో అక్షాంశాలు అనేవి సమాంతరంగా గీయబడి ఉంటాయండి. భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడినటువంటి ఊహారేఖలని మనం అక్షాంశాలు అంటాం. సో ఈ అక్షాంశాలు భూమధ్య రేఖకు ఎలా గీయబడి ఉంటాయంటే సమాంతరంగా గీయబడి ఉంటాయి. సో ప్యారలల్ లైన్స్ గా పిలుస్తాం అక్షాంశాలను. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి భ్రమణ వేగం గంటకు సుమారు ఎంత? ఆప్షన్ ఏ 1000 కిలోమీటర్లు, ఆప్షన్ బి 1610 కిలోమీటర్లు, ఆప్షన్ సి 2000 కిలోమీటర్లు, ఆప్షన్ డి 500 కిలోమీటర్లు. భూభ్రమణ వేగం గంటకు భూమి తన చుట్టూ తాను 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి. సో భూభ్రమణ వేగం ఎంత అంటే గంటకు 1610 కిలోమీటర్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ అండి, భూభ్రమణం వలన ఏమి ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ ఋతువులు, ఆప్షన్ బి పగలు రాత్రి, ఆప్షన్ సి కక్ష, ఆప్షన్ డి మకర రేఖ. భూభ్రమణం వల్ల మనకేం సంభవిస్తుందంటే పగలు రాత్రి ఏర్పడతాయండి. సో పగలు రాత్రి ఏర్పడతాయి. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. పగలు రాత్రి ఏర్పడతాయి. నెక్స్ట్ అండి, భూమి ఒకసారి తన చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఎంత? ఆప్షన్ ఏ 12 గంటలు, ఆప్షన్ బి 23 గంటల 56 నిమిషాలు, ఆప్షన్ సి 24 గంటలు, ఆప్షన్ డి 48 గంటలు. భూమి ఒకసారి తన చుట్టూ తిరగడానికి పట్టే సమయం 23 గంటల 56 నిమిషాల 4.092 సెకండ్లు అండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 23 గంటల 56 నిమిషాలు. సో సుమారుగా 24 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ, ఆప్షన్ బి కక్ష, ఆప్షన్ సి రేఖాంశం, ఆప్షన్ డి అక్షం. సో భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అంటామండి. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భూ పరిభ్రమణానికి పట్టే సమయం ఎంత? ఆప్షన్ ఏ 1 రోజు, ఆప్షన్ బి 30 రోజులు, ఆప్షన్ సి 365 రోజులు, ఆప్షన్ డి 100 రోజులు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని చూడండి కక్ష అంటాం. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి భూ పరిభ్రమణం అంటాం. భూ పరిభ్రమణానికి పట్టే సమయం ఎంత అంటే 365 రోజులు. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వేసవి ఆయనాంతం ఏ తేదీన ఉంటుంది? సో ఆప్షన్ ఏ మార్చి 21, ఆప్షన్ డి జూన్ 21, ఆప్షన్ సి సెప్టెంబర్ 23, ఆప్షన్ డి డిసెంబర్ 22. సో వేసవి కాల ఆయనాంతం అనేది జూన్ 21వ తేదీన సంభవిస్తుందండి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, శీతాకాల ఆయనాంతం ఏ తేదీన ఉంటుంది? ఆప్షన్ ఏ జూన్ 21, ఆప్షన్ బి డిసెంబర్ 22, ఆప్షన్ సి మార్చి 21, ఆప్షన్ డి సెప్టెంబర్ 23. సో ఇక్కడ శీతాకాల ఆయనాంతం అనేది డిసెంబర్ 22వ తేదీన సంభవిస్తుంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విషవత్తులు ఎప్పుడు సంభవిస్తాయి? ఆప్షన్ ఏ మార్చి 21, సెప్టెంబర్ 23, ఆప్షన్ బి జూన్ 21, డిసెంబర్ 22, ఆప్షన్ సి జనవరి 1, జూలై 1, ఆప్షన్ డి ఏప్రిల్ 15, అక్టోబర్ 15. సో ఇక్కడ విషవత్తులు అంటే రాత్రి పగలు సమానంగా ఉండేటువంటి రోజులే. సో మార్చి 21, సెప్టెంబర్ 23వ తేదీన భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా ప్రసరిస్తాయి. ఆ 2 రోజులు కూడా ప్రపంచమంతా రాత్రి పగటి సమయాలు దాదాపుగా సమానంగా ఉంటాయి.
సో మార్చి 21 సెప్టెంబర్ 23వ తేదీన ఏమని పిలుస్తామంటే విషవత్తులు అంటాం, ఈక్వినాన్స్ అంటాం. ఓకేనా అండి. సో మార్చి 21 సెప్టెంబర్ 23వ తేదీన విషవత్తులు సంభవిస్తాయి. అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, విషవత్తు రోజుల్లో ఏమి జరుగుతుంది? ఆప్షన్ ఏ పగలు రాత్రి సమానం, రాత్రి ఎక్కువ. ఆప్షన్ బి, ఆప్షన్ సి పగలు ఎక్కువ. ఆప్షన్ డి కాంతి ఉండదు. సో విషవత్తుల సమయంలో రాత్రి పగటి సమయాలు సమానంగా ఉంటాయి. అంటే మార్చి 21 సెప్టెంబర్ 23వ తేదీన విషవత్తులు సంభవిస్తాయి. ఆ 2 రోజులు కూడా ప్రపంచమంతా కూడా రాత్రి పగటి సమయాలు సమానంగా ఉంటాయి. సో రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, భూమి యొక్క వాతావరణ విభజనను అధ్యయనం చేసేది ఏవి? సో ఆప్షన్ ఏ రేఖాంశాలు, ఆప్షన్ బి అక్షాంశాలు, ఆప్షన్ సి కక్షలు, ఆప్షన్ డి అక్షం. భూమి యొక్క వాతావరణ విభజనను అధ్యయనం చేసేది ఏవి అన్నాడు. సో ఇక్కడ వాతావరణ విభజన అధ్యయనం చేసేవి అక్షాంశాలు. శీతోష్ణ స్థితిని గురించి తెలియజేస్తాయండి అక్షాంశాలు. కాబట్టి అక్షాంశాలు అనేవి వాతావరణ విభజన గురించి అధ్యయనం చేస్తాయి. సో అక్షాంశాలు. నెక్స్ట్ అండి, అక్షాంశం అనే పదం ఏ భాష నుండి వచ్చింది? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి అరబిక్. ఇక్కడ అక్షాంశాలను ఇంగ్లీష్లో మనం లాటిట్యూడ్స్ అంటాం. లాటిట్యూడ్స్ అనేటువంటి పదం లాటిట్యూడో అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చిందండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లాటిన్. నెక్స్ట్, భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే దూరం ఎంత? ఆప్షన్ ఏ 365 మిలియన్ కిలోమీటర్లు, ఆప్షన్ బి 965 మిలియన్ కిలోమీటర్లు, ఆప్షన్ సి 1000 కిలోమీటర్లు, ఆప్షన్ డి 850 మిలియన్ కిలోమీటర్లు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే దూరం ఇక్కడ అడిగింది. ఓకేనా అండి. సో భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అంటాం. సో కక్ష యొక్క పొడవు ఎంత అంటే 965 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే దూరం 965 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్, క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఎప్పుడు జరుగుతాయి? సో చలికాలం ఆప్షన్ ఏ, ఆప్షన్ బి వేసవికాలం, ఆప్షన్ సి వర్షాకాలం, ఆప్షన్ డి శరదృతువులు. సో ఇక్కడ వేసవికాలంలో క్రిస్మస్ జరుపుకునేటువంటి దేశం ఏంటంటే ఆస్ట్రేలియా అండి. అంటే దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది, మనకు ఉత్తరార్ధగోళంలో శీతాకాలంలో ఉంటాయి. సో క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఎప్పుడు జరుగుతాయంటే వేసవికాలం జరుగుతాయి. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ మోడల్కి సంబంధించి మనం చూస్తే, సో స్టేట్మెంట్ మోడల్ అండి, 2 స్టేట్మెంట్ ఇస్తాడు. సో దీనికి సంబంధించి చూద్దాం. సో స్టేట్మెంట్ 1, భూమి యొక్క ఆకారం గోళాకారంగా ఉండి మధ్యలో ఉబ్బుగా ఉంటుంది. స్టేట్మెంట్ 2, భూమి పూర్తిగా చతురస్రాకారంలో ఉంటుంది. ఆప్షన్ ఏ 2 సరైనవి, ఆప్షన్ బి 2 తప్పు, ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 సరైనది, స్టేట్మెంట్ 2 తప్పు, ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 తప్పు, స్టేట్మెంట్ 2 సరైనది. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఏమంటుందండి? భూమి యొక్క ఆకారం గోళాకారంగా ఉండి మధ్యలో ఉబ్బుగా ఉంటుంది. సో భూమి యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే గోళాకారంగా ఉంటుంది, మధ్యలో ఉబ్బుగా ఉంటుందండి. భూమి యొక్క అసలైనటువంటి ఆకారం ఏంటంటే భూమి ధ్రువాల వద్ద నొక్కబడి భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్లు కనిపిస్తుంది. అది భూమి యొక్క అసలైనటువంటి ఆకారం. దాన్ని జియాయిడ్ ఆకారం అంటాం. సో ఇక్కడ భూమి పూర్తిగా చతురస్రాకారంలో ఉంటుంది. కాదండి, తప్పు. సో భూమి పూర్తిగా చతురస్రాకారంలో ఉండదు, భూమి గోళాకారంగా ఉంటుంది. సో పైభాగం నొక్కబడి దక్షిణ భాగాలు నొక్కబడి భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్లు కనిపిస్తుంది. అంటే మధ్య భాగం ఉబ్బినట్లు కనిపిస్తుంది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సో 1 సరైంది, 2 తప్పు. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, స్టేట్మెంట్ 1, జహంగీర్ కాలంలో మొఘల్ శాస్త్రవేత్తలు ఖగోళ గ్లోబ్ను రూపొందించారు. స్టేట్మెంట్ 2, జహంగీర్ కాలంలో గ్లోబు యూరోప్లో తయారైంది. ఆప్షన్ ఏ 2 సరైనవి, ఆప్షన్ బి 2 తప్పు, ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 సరైనది, స్టేట్మెంట్ 2 తప్పు, ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 తప్పు, స్టేట్మెంట్ 2 సరైనది. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఏం చెప్తుందంటే జహంగీర్ కాలంలో మొఘల్ శాస్త్రవేత్త ఖగోళ గ్లోబ్ను రూపొందించారు. ఎస్ అండి. సో మొఘల్ కాలం జహంగీర్ కాలంలోనే ఖగోళ గ్లోబ్ రూపొందించబడింది అనేది కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 2 అనేది జహంగీర్ కాలంలో గ్లోబ్ యూరోప్లో తయారు. యూరోప్కి జహంగీర్కి అసలు సంబంధం లేదు, మొఘల్ సామ్రాజ్యం వచ్చేసి భారతదేశానికి సంబంధించింది. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది తప్పు, స్టేట్మెంట్ 1 అనేది సరైనది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, స్టేట్మెంట్ 1, ఋతువులు భూమి భ్రమణం వలన ఏర్పడతాయి. స్టేట్మెంట్ 2, పగలు రాత్రి భూ పరిభ్రమణం వలన ఏర్పడతాయి.
ఆప్షన్ ఏ 2 సరైనవి, ఆప్షన్ బి 2 తప్పు, ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 సరైనది, స్టేట్మెంట్ 2 తప్పు, ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 తప్పు, స్టేట్మెంట్ 2 సరైనది. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఋతువులు భూమి భ్రమణం వలన ఏర్పడవు. ఋతువులు ఏర్పడేవి భూ పరిభ్రమణం వలన ఋతువులు ఏర్పడతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 పగలు రాత్రి అనే భూ పరిభ్రమణం వలన ఏర్పడతాయి. పగలు రాత్రి ఏర్పడేది భూ భ్రమణం వలన. కాబట్టి 2 స్టేట్మెంట్ అనేది రాంగ్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, 2 తప్పు. నెక్స్ట్ స్టేట్మెంట్ 1 సూర్యగ్రహణం పౌర్ణమి రోజున మాత్రమే సంభవిస్తుంది. స్టేట్మెంట్ 2 చంద్రగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. ఇక్కడ చూడండి. సో ఆప్షన్ ఏ 2 సరైనవి, ఆప్షన్ బి 2 తప్పు, ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 సరైనది, స్టేట్మెంట్ 2 తప్పు, ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 తప్పు, స్టేట్మెంట్ 2 సరైనది. సో సూర్యగ్రహణం పౌర్ణమి రోజున కాదండి ఏర్పడేది, సూర్యగ్రహణం ఏర్పడేది అమావాస్య రోజున, చంద్రగ్రహణం ఏర్పడేది పౌర్ణమి రోజున. కాబట్టి 2 స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంట్స్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, 2 తప్పు. నెక్స్ట్ స్టేట్మెంట్ 1 భూమి యొక్క అక్షం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. స్టేట్మెంట్ 2 భూమి యొక్క అక్షం తూర్పు నుండి పడమరగా వంగి ఉంటుంది. ఆప్షన్ ఏ 2 సరైనవి, ఆప్షన్ బి 2 తప్పు, ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 సరైనది, స్టేట్మెంట్ 2 తప్పు, ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 తప్పు, స్టేట్మెంట్ 2 సరైనది. ఇక్కడ భూమి యొక్క అక్షం యాక్సిస్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది అన్నాడు. మారదండి, ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. మరి ఎలా ఉంటుంది? భూమి యొక్క అక్షం తూర్పు నుంచి పడమరగా వంగి ఉంటుందంట. లేదండి. సో భూమి యొక్క అక్షం 23.5 డిగ్రీలు తూర్పు వైపుకు వాలి ఉంటుంది. తూర్పు నుంచి పడమరకు వంగి ఉండదు, తూర్పు వైపుకు వాలి ఉంటుంది. 23.5 డిగ్రీలు తూర్పు వైపుకు వాలి ఉంటుంది. అంటే ఆ అక్షం అనేది ఎల్లప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుంది. సో 2 స్టేట్మెంట్స్ తప్పు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2 తప్పు. నెక్స్ట్ మోడల్ అండి ఇవి చూడండి. సో నెక్స్ట్ మోడల్లో క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. పూర్తిగా ఈ పాఠం మీద అవగాహన ఉంటేనే ఇలాంటి మనం చేయగలమండి. సరికాని వాక్యాలు గుర్తించండి. ఇక్కడ గుర్తించాల్సిన సరైనవి కాదండి, సరికాని వాక్యాలు గుర్తించాలి. ఆప్షన్ ఏ భూ పరిభ్రమణం వలన ఋతువులు మారతాయి. భూ పరిభ్రమణం వలన ఋతువులు మారతాయి. భ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. మూడోది భూమి కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. 4 భూమి వృత్తాకార కక్షలు తిరుగుతుంది. ఆప్షన్ ఏ 4 మాత్రమే, ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే, ఆప్షన్ డి 2 మరియు 4 మాత్రమే. ఇక్కడ సరికాని వాక్యాలు గుర్తించండి అన్నాడు. సో సరికాని వాక్యాలు ఏంటంటే భూ పరిభ్రమణం వలన ఋతువులు ఏర్పడతాయి. సో మారతాయి ఋతువులు భూ పరిభ్రమణం వల్లనే. భ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. ఎస్, భ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. భూమి యొక్క కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఎస్, భూమి యొక్క కక్ష దీర్ఘవృత్తాకారంలోనే ఉంటుంది. మరి భూమి వృత్తాకార కక్షలో తిరుగుతుంది కాదు, భూమి దీర్ఘవృత్తాకారంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి 4 మాత్రమే తప్పు. సో ఆప్షన్ ఏ ఇస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. ఇక్కడ మనం గుర్తించాల్సిన సరైన వాక్యాలండి. 1 వేసవి ఆయనాంతం జూన్ 21న సంభవిస్తుంది. 2 శీతాకాల ఆయనాంతం డిసెంబర్ 22న వస్తుంది. 3 మార్చి 21న రాత్రి పగలు సమానంగా ఉంటాయి. 4 సెప్టెంబర్ 23న శరదృతువు ఉంటుంది. ఆప్షన్ ఏ 1, 2, 3 మరియు 4 అన్ని సరైనవి. ఆప్షన్ బి 1, 2 మరియు 3 మాత్రమే. ఆప్షన్ సి 2 మరియు 4 మాత్రమే. ఆప్షన్ డి 1 మరియు 3 మాత్రమే. ఇక్కడ దీని వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. వేసవి ఆయనాంతం జూన్ 21 శీతాకాల ఆయనాంతం డిసెంబర్ 22, మార్చి 21 తేదీన రాత్రి పగలు సమానంగా ఉంటాయి. సెప్టెంబర్ 23వ తేదీన శరదృతువు ఉంటుంది. సో 1, 2, 3 అండ్ 4 1, 2, 3 మరియు 4 అన్నీ సరైనవే. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. సో 1 లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. 2 సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. 3 లీప్ సంవత్సరంలో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. 4 ప్రతి సంవత్సరం లీప్ సంవత్సరం అవుతుంది. ఆప్షన్ ఏ 1, 2 మరియు 3 మాత్రమే. ఆప్షన్ బి 1 మరియు 3 మాత్రమే. ఆప్షన్ సి 1 మరియు 4 మాత్రమే. ఆప్షన్ డి 2 మరియు 4 మాత్రమే. సో ఇక్కడ సరైన వాక్యాలు గుర్తించండి అన్నాడు. లీప్ సంవత్సరంలో మనకు సంవత్సరానికి 366 రోజులు ఉంటాయి.
కరెక్టే. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. ఇది కూడా కరెక్టే. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. సో ఇది కూడా కరెక్టే. ప్రతి సంవత్సరం లీప్ సంవత్సరం అవుతుందా అండి? కాదండి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది. సో కాబట్టి 1, 2, 3 అనేవి సరైనవి. 4 రాంగ్ ఆన్సర్. గుర్తించాల్సిన మనం సరైన వాక్యం. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. 1, భూమి గుండ్రంగా ఉంటుంది. 2, ధృవాల వద్ద భూమి కొంచెం చదునుగా ఉంటుంది. 3, భూమి మధ్యలో ఉబ్బినట్లు ఉంటుంది. భూమి సరిగా చతురస్రాకారంలో ఉంటుంది. సో 4, భూమి సరిగా చతురస్రాకారంలో ఉంటుంది. ఆప్షన్ ఏ 1, 2 మరియు 3 మాత్రమే. ఆప్షన్ బి 2 మరియు 4 మాత్రమే. ఆప్షన్ సి 1 మరియు 4 మాత్రమే. ఆప్షన్ డి 1, 2, 3 మరియు 4 అన్నీ సరైనవి. ఇక్కడ గుర్తించాల్సింది సరైన వాక్యాలు. భూమి గుండ్రంగా ఉంటుంది, కరెక్టే. ధృవాల వద్ద భూమి కొంచెం చదునుగా ఉంటుంది. సో ఎస్, భూమి ధృవాల వద్ద చదునుగా ఉంటుంది. భూమి మధ్యలో ఉబ్బినట్లు ఉంటుంది. ఎస్, భూమి మధ్యలో ఉబ్బినట్లు కనిపిస్తుంది. సో 4, భూమి సరిగా చతురస్రాకారంలో ఉంటుంది. ఇది 4 చతురస్రాకారం. భూమి చతురస్రాకారంలో ఉండదండి, గుండ్రంగా ఉంటుంది. 1, 2, 3 అనేవి కరెక్ట్ ఆన్సర్స్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. 1, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తుంది. 2, సూర్యగ్రహణం అమావాస్య నాడు మాత్రమే సంభవిస్తుంది. 3, చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే సంభవిస్తుంది. 4, అన్ని అమావాస్య రోజుల్లో సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఆప్షన్ ఏ 1, 2 మరియు 3 మాత్రమే. ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే. ఆప్షన్ సి 2 మరియు 3 మాత్రమే. ఆప్షన్ డి 3 మరియు 4 మాత్రమే. ఇక్కడ గుర్తించాల్సింది సరైన వాక్యాలు. సో సరైన వాక్యాలంటే ఇక్కడ చూడండి అండి, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తుంది. ఓకేనా అండి, ఇది కరెక్టేనండి. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు మనకు గ్రహణాలు ఏర్పడతాయి. సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు. సో సూర్యగ్రహణం అమావాస్య నాడు మాత్రమే సంభవిస్తుంది. అమావాస్య రోజుల్లోనే సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే సంభవిస్తుంది. సో చంద్రగ్రహణం పౌర్ణమి రోజు మాత్రమే సంభవిస్తుంది. అన్ని అమావాస్య రోజుల్లో సూర్యగ్రహణం సంభవిస్తుంది. సో సంభవించదండి అన్ని అమావాస్య రోజుల్లో సూర్యగ్రహణం కానీ, అలాగే అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం కానీ సంభవించదు. మరి ఎప్పుడు సంభవిస్తుందంటే, సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణం అనేది 5 డిగ్రీల 9 నిమిషాల కోణం ఉంటుంది. ఎప్పుడు ఆ కోణం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ సంభవిస్తుంది. సో 4 అనేది రాంగ్ ఆన్సర్. 1, 2, 3 అనేవి మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్. కాబట్టి 1, 2, 3 ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలో 1, 2 మరియు 3 మాత్రమే రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అండి. సో ఇవి ఈరోజు మనం వీటిలో చూసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు పార్ట్ ఏకి సంబంధించి. సో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ తోటి పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.